ఆలు శనగపిండి బజ్జీ ఇవ్వండి ఆనియన్స్ వేసి చేశాను. ఇలాగ పెట్టేసి ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఇవ్వండి 2 కప్పులు శనగపిండి పెట్టండి. ఇందులో సాల్ట్ కారం కూడా కొంచెం టేస్టింగ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తానండి నేను. ఇవ్వండి కారం కూడా యాడ్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తాను కారం కూడా, తర్వాత సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేయాలండి, అంటే వంట సోడా. ఇవ్వండి ఒక చిటికెడంత వేయాలి. జస్ట్ ఇలా ఎక్కువ వేసినా మళ్ళీ ఆయిల్ లాగేస్తుంది బజ్జీ వేస్తే. ఇవ్వండి లైట్గా టేస్టింగ్ సాల్ట్ చాలా లైట్గా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. మీరు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేస్తాను. ఇవ్వండి వాటర్ యాడ్ చేసి బజ్జీ పిండిలాగా కలపాలి. చెప్తాను కలిపిస్తున్న తర్వాత చూపిస్తాను. ఇవ్వండి ఇలా చిక్కగా ఉంచుకోండి, మరీ పల్చ చేయొద్దు. ఇలా ఉంటేనే బజ్జీ బాగుంటుంది. బంగాళదుంప ఆనియన్ ఏదైనా అరటికాయ కానీ ఇలాగే ఉండాలి. చూసారా, మరీ పల్చగా ఉండకూడదు. కొంచెం జస్ట్ ఒక చెంచాడంతా వాటర్ యాడ్ చేస్తున్నాను, సరిపోద్ది. ఇలా ఉండాలి, మరీ పలచగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా ఉండకూడదు. ఈ లోపల కళాయి పెట్టి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేస్తాను. ఇవ్వండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను, వేడెక్కి ఆయిల్ వేస్తాను. ఇవ్వండి ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి, లేకపోతే బంగాళదుంప లోపల ఉడకదు, పలచగా కోసం. ఇవ్వండి ఆయిల్ వేడెక్కిపోయింది. ముందు వినాయకుడికి ఇవ్వండి అలా పొంగాలి. చూసారా వినాయకుడిది ఎలా పొంగాలి. వేస్తాను. చూసారా ఎలా పొంగిందో. కళాయికి కొంచెం గ్యాప్ ఉంచండి, ఎందుకంటే మరీ ఫుల్గా అయితే పొంగవు. ఒక 2-3 బజ్జీలు పెట్టినా మీరు అలాగే ఉంచండి, ఒక 4 సైడెస్ వేయండి. ఇవి వేగుతుంటాయి, లోపల మిగతా వేస్తాను. ఇవ్వండి బజ్జీలు పక్క చల్లగవుతాయి. చల్లగా అయిన తర్వాత ఇవ్వండి ఇవి ఆనియన్స్ ఈ మాత్రం ఇలాగ తరగాలండి గుండగా. ఇవ్వండి ఈ సైజు నిమ్మకాయ, కొంచెం పెద్ద నిమ్మకాయ వేయాలండి. ఆ 2 దుంపలు చూపిస్తాను, అవి తీసాను పక్కకి చూపిస్తాను. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ కారం గుండా, నిమ్మకాయ పిండేసి కారం గుండా, ఉప్పు, నిమ్మకాయ రసం వేసి కలపాలండి. ఇగోండి వేపేసిన బజ్జీలు చూసారా అన్నీ ఎంత బాగా పొంగాయో. ఇలా పొంగాలండి, ఇగోండి ఇలా పొంగాలి. ఇలా పొంగి ఇది కట్ చేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయ అనేది ఇందులో లోపల కుక్కుతానండి.
లోపల చేయాలి. ఇగోండి ఈ ఆనియన్స్లో అదే ఉల్లిపాయల్లో కారం వండేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కలిపిన దాంట్లో వేసాం శనగపిండిలో. కొంచెం మీకు కారం ఎక్కువ కావాలంటే వేసుకోండి, నేనైతే కొంచెం తక్కువే. ఇదిగోండి సాల్ట్ దీని మట్టుగా యాడ్ చేస్తాను. నిమ్మకాయ కాయ పిండి అనండి. ఇదిగోండి ఇలాగ స్పూన్తో కలుపుకోవాలి. కారం కూడా నిమ్మకాయ సాల్ట్ అనేది. చూసారండి 2 బంగాళదుంపలని ఎన్ని బజ్జీలు అయ్యాయో. ఇదిగోండి ఇప్పుడు చూసారా ఇలాగా ఈ పొంగింది కదా, ఇలా ఒక చివరి నుంచి అండి ఇలా చాక్తో పై పొర అనమాట, పూర్తిగా తీసేయకూడదండి, ఇలా సగమే ఓపెన్ చేయాలి. ఇదిగోండి చూసారా ఇలాగా చూడండి, పూర్తి తీసేయకూడదు, పై పొర. ఇప్పుడు ఇది చూసారా ఈ ఆనియన్ది అది నిమ్మకాయ అన్నీ కలిపాను కదా, ఇవి ఇందులో పెట్టేసి అన్నీ కుక్కాలండి. చూపిస్తాను మీకు ఎంత కావాలంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. మళ్ళీ ఇది క్లోజ్ చేసినమే ఇలా తినేవచ్చు అనమాట. అన్నీ కుక్ చూపిస్తాను. ఇదిగోండి బజ్జీ లోపల ఆనియన్స్ అన్నీ పెట్టాను చూసారా, ఆనియన్స్ ఎలాగున్నాయో. ఇది పూర్తి తీసేయకూడదండి, రోడ్ సైడ్ బళ్ళ మీద చేసిన బజ్జీ టైప్లో వచ్చింది కదా. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ అండ్ ఇదిగోండి చూడండి, ఇది కూడా ఇదిగోండి ఆనియన్స్ ఎలా ఉన్నాయో చూసారా. యమ్మీ యమ్మీ ఆనియన్ బజ్జీ అనమాట, శనగపిండి బంగాళదుంప కలిపిన బజ్జీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.